వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు పుదీనా ఆకుతోటి పోహా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి ముందుగా ఒక డబ్బా లేదా 2 డబ్బాలు మీ ఇష్టం అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగేసి వడకట్టేసేసి అవతల పెట్టుకోవాలి. ఆ తర్వాత పుదీనాకు, అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కొంచెం కోర్స్ పేస్ట్గా దంచుకోవాలి. అంటే పుదీనాకు మనం పక్కన పెట్టుకొని అందులో కొంచెం ఆకు పక్కన పెట్టుకొని సహం ఆకు ఇలా పేస్ట్గా తయారు చేసుకోవాలన్నమాట. మిగతా సహం ఆకు కరివేపాకు టైప్లో వేస్తాం అన్నమాట. ఆ తర్వాత బాండి కానీ గిన్నె కానీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వేరుశనగ గుండ్లు వేసి పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఆ తర్వాత ఈ కరివేపాకు బదులుగా మనం పుదీనాకు వేస్తాం అన్నమాట. అసలు ఆ పుదీనాకు వేయంగానే ఆ అరోమా చాలా బాగా ఇనుమడిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసేస్తాం. అందులో ఉప్పు ఉంది, కారం ఉంది, పసుపు ఉంది కాబట్టి మనం ఇంక వేరే ఏం వేయక్కల, ఉప్పు కారాలు. తాలింపులో కూడా ఎండుమిర్చి వేసాం కదా. ఆ పోపు వేగిన తర్వాత ఇదంతా పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు కడిగి, అవి అందులో వేసేసి శుభ్రంగా ఒకసారి కలిపెట్టేసేసి ఇంకా ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ అలా కలిపేసేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో ఒక 4-5 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. అంతే, సింపుల్. కాకపోతే మన ఇందులో ఒక ఇంగ్రీడియంట్ ఏంటి, పులుపు అన్నమాట. దీనికి సంబంధించి నేను నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ ఒక డబ్బా అటుకులకు సరిపోతుంది, ఒక డబ్బా అంబావు దాకా. ఆ నిమ్మకాయ జ్యూస్ తీసేసి ఈ పోహాలో కలిపేసేసుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్గా ఉండే ఈ పుదీనా పోహా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి సువాసన భరితంగా ఆకలి పుట్టించే విధంగా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ మంచి ఆప్షన్. ఉపవాసాల్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.